శ్రీమాత్ర నమః. ఇంకో 2 రోజుల తర్వాత ఈ 4 రాసుల వారి జీవితాల్లో అద్భుతాలు. అయితే ఆ 4 రాసుల వారెవరో, వారి జీవితంలో చోటు చేసుకోబోతున్న అద్భుతాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గ్రహాలు, రాశుల కదలిక మొత్తం 12 రాశుల మీద ప్రభావం చూపుతుంది. గ్రహాల గమనం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు లభిస్తే, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు వస్తాయి. గ్రహాల గమనాన్ని బట్టి జాతకం నిర్ణయించబడుతుంది. గ్రహాల సంచారం వల్ల కొన్ని రాశుల వారికి ఆగస్టు 1 నుంచి మంచి రోజులు రాబోతున్నాయి. ఆగస్టు 1 నుండి ఏ రాశుల వారికి అదృష్టానికి పూర్తి మద్దతు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది మిథున రాశి. నెల ప్రారంభంలో ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ అత్యుత్సాహం మానుకోండి. మీ స్వభావాన్ని నియంత్రించండి. కుటుంబంతో సత్సంబంధాలను కొనసాగించండి. ఉద్యోగం, ఇంటర్వ్యూలు మొదలైన వాటిలో మీరు విజయం సాధిస్తారు. మీకు స్నేహితుని మద్దతు కూడా లభిస్తుంది. ఆగస్టు 17 తర్వాత మీరు వేరే ప్రదేశానికి మారవచ్చు. వ్యాపార పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. అందులో రెండవది కర్కాటక రాశి. మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అయితే ఓపిక పట్టండి. ఓపిక పట్టేందుకు ప్రయత్నించండి. వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి. లాభదాయక అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వేరే ప్రదేశానికి వెళ్లాల్సి రావచ్చు. కుటుంబం మద్దతు లభిస్తుంది. ఆగస్టు 23 తర్వాత వాహన సంతోషం పెరిగే అవకాశం ఉంది. విదేశ ప్రయాణాలకు కూడా యోగాలు కలుగుతాయి. అందులో మూడవది కన్యా రాశి. మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీరు కొన్ని తెలియని భయంతో కూడా ఇబ్బంది పడవచ్చు. నెల ప్రారంభంలో మతపరమైన ప్రదేశానికి ప్రయాణించే కార్యక్రమం చేయవచ్చు. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్టోబర్ 5 నుండి జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాత స్నేహితుల కలయిక ఆనందం తీసుకురావచ్చు. ఉద్యోగంలో పురోగతికి అవకాశాలుండవచ్చు. ఏదైనా ఆస్తి నుండి డబ్బు పొందవచ్చు. అందులో నాలుగవది మకర రాశి. ఆగస్టు 4 నాటికి ఓర్పు లేకపోవడం మరియు మాటలో కఠినత్వం ప్రభావం ఉంటుంది. విశ్వాసం పుష్కలంగా ఉంటుంది. చదవాలని ఆసక్తి ఉంటుంది. ఉన్నత చదువుల కోసం కుటుంబానికి దూరంగా వెళ్ళవచ్చు. ఆగస్టు 17 వరకు పదోన్నతి కోసం అవకాశాలను కనుగొనవచ్చు. పాలక పరిపాలన నుండి సహాయం అందించబడుతుంది. ఆగస్టు 24 తర్వాత వాహనం అందుకోవచ్చు.